ఎన్నికల వేళ ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి ప్రజాగళం పేరుతో మీ దగ్గరకు వస్తే మీరు నన్ను చైతన్యవంతులు చేసే పరిస్థితికి వచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు. అది రాయలసీమ కావచ్చు, కోనసీమ కావచ్చు, ఎక్కడ చూసినా అదే స్పందన, మహాస్పందన. గెలుపు మనదే, ఆలోచనే లేదు. 100% మనమే గెలుస్తున్నాం. నేడు రావులపాలెం అంటానే నాకు గుర్తొచ్చి గేట్ వే ఫర్ కోనసీమ, అందాల సీమ. అలాంటి ప్లేసుల్లో మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడడం, కంబైన్డ్ ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రజాదళానికి ప్రారంభం చేయడం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆకలి మీదున్న సింహం వేట కోసం ఎలా ఎదురు చూస్తుందో, నేడు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో అన్ని వర్గాలు కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా 2 బట్టలు నొక్కుదామా, చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించే బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి కారణం ప్రశాంతతకు మారి పేరు కోనసీమ. ఎప్పుడైనా ఇక్కడ హింసుందా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా మిమ్మల్ని. దాడులు, కబ్జాలు, అక్రమ కేసులు, వసూళ్లు, కుల రాజకీయాలు, మాఫియా రాజ్యాలు, గంజాయి, ఒకటిగా తమ్ముళ్ళు ఎన్ని చెప్పినా తక్కువే. మా తమ్ముడు చెప్తున్నాడు, జగ్గిరెడ్డి అవినీతి. ఇక్కడ జగ్గిరెడ్డి అవినీతి, అక్కడ అవునా కాదా నేను అడుగుతున్నా. అవినీతి, అవినీతి, దోపిడీనే దోపిడీ. మామూలు దోపిడీ కాదు, ఇది మహా దోపిడీ. అవునా కాదా? అందుకే వచ్చాము ఒక జట్టుగా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి మీ ముందరకు వచ్చాం. ఎప్పుడు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి ఒకే మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదు, ఈ ప్రభుత్వం పోవాలి, రాష్ట్రానికి పట్టిన శని పోవాలని మొదటి నుంచి మాట్లాడిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు, ప్రజాహితం కోసం పోరాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క బీజేపీతో కూడా అందరం కలిసి వచ్చాము. ఈరోజు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్లో ఉంది, ఈ మళ్ళీ వస్తుంది. కానీ మా ఆలోచన ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, దగాబడ్డ రాష్ట్రాన్ని మళ్ళీ ఘాటిలో పెట్టాలనే ఉద్దేశంతో 3 రాజకీయ పార్టీలు కలిసి వచ్చాం. ఏం తమ్ముళ్ళు, రాష్ట్రం బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్లు బాగున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడైనా అభివృద్ధి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడైనా మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడికి పోతున్నావు అర్థం కాని పరిస్థితి. అందుకే మా ఆలోచన ఒకటి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మళ్ళీ పూర్వ వైభవం రావాలనే ఉద్దేశంతో మేము ముగ్గురం కలిసి మీ దగ్గరకు వచ్చాం. ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్న ఒక మాట అన్నాడు, పశుపతి అన్నాడు. అన్నాడా లేదా? ఆ మాట విని నవ్వుకున్నా. నేనేం ఆశ్చర్యపోలేదు. పశుపతి అంటే
ప్రపంచాన్ని కాపాడినటువంటి శివుడు. అందుకే నేను శివ అవతారం ఎత్తాను. నేను ఆ మాట కూడా అంగీకరిస్తున్నా. ప్రపంచాన్ని రక్షించడానికి ఆ శివుడు విషాన్ని కూడా గొంతులో పెట్టుకొని ప్రపంచాన్ని రక్షించాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను కూడా 5 సంవత్సరాలు మీరు చూశారు. ఎన్ని దాడులు, ఎన్ని దోపిడీలు నా మీద మాట్లాడినా, లేకపోతే మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని అడుగడుగున ఇబ్బందులు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భయపడ్డామా మీకోసం? అరెస్టులకు ఏమైనా భయపడి ఇంటికి పారిపోయామా మేము? అందుకే నేను భరించా. ఎన్నో అవమానాలు పడ్డా. శారీరకంగా, మానసికంగా, కుటుంబ పరంగా కూడా అందరిని హింసించారు. కానీ ఒకే డిటర్మినేషన్, ఒకే ఆలోచన, మళ్ళీ తెలుగు జాతిని కాపాడుకోవాలి. అవసరమైతే ఎలాంటి విమర్శలు చేసినా, ఎన్ని దాడులు చేసినా, దాడులను అధిగమించడమే కాకుండా బుల్లెట్ మారిగా దూసుకుపోయి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు నేను ఒకే సవాల్ విసురుతున్నా ఈ ముఖ్యమంత్రికి. నువ్వు ఆ రోజు మద్యపాన నిషేధం అన్నాడా లేదా? ఇక్కడ ఉన్న ప్రజలందరినీ సూటిగా అడుగుతున్నా. జగన్ ఎన్నికల ముందు ఏం చెప్పాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. మద్యపాన నిషేధం పెట్టి ఓటు అడుగుతున్నాడు తల్లి మిమ్మల్ని. చెప్పాడా? చెప్పుంటే మహిళలందరూ చెప్పండి. చెప్పాడని చేతుల పైకెత్తండి. చెప్పాడు. చేశాడా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పావు, ఓట్లు దండుకున్నావు. ఈరోజు నువ్వు వచ్చి సొంత బ్రాండ్లతో నాణ్యత లేని మద్యం తెచ్చి మీ ప్రాణాలతో ఆడుకుంటున్నాడు మా తమ్ముడు. భూమ్ భూమ్ ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేశావు. నిషేధం గాలికి ఎగిరిపోయింది. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు? ఇప్పుడు ఎంత? 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత? 200 రూపాయలు. 140 రూపాయలు ఎవడి జోబులోకి పోతా ఉంది? ఎవరికి పోతా ఉంది? తన ఆదాయం కోసం సొంతంగా నాణ్యం లేని మద్యం తయారు చేసి మీ బిడ్డల, మీ తండ్రుల, మీ కుటుంబ సభ్యుల ప్రాణాలు తీసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాకుండా ఈరోజు మీరు చూడండి, మద్యం తయారు చేసేది వీళ్ళే, సరఫరా చేసేది వీళ్ళే, అమ్మేది వీళ్ళే, డబ్బులు వీళ్ళకి. మళ్ళా నిషేధం చెప్పి ఓట్లు సంపాదించాలనే కుట్ర రాజకీయం వీళ్ళదేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా. మళ్ళీ 5 సంవత్సరాలు అయింది. మొన్న వచ్చేవాడు, పరదాలు కట్టుకొని వచ్చేవాడు. ఆకాశం నేను వస్తే కిందన చెట్లన్నీ నరికేసేవాడు. అవునా కాదా? ఇప్పుడు వస్తున్నాడు మోసపూరితమైన మాటలు చెప్తూ నేను అది చేస్తా, ఇది చేస్తానని వస్తున్నాడు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా. అడుగడుగునా మీరు నిలదీయాలి. మీరు మద్యపాన నిషేధం చెప్పారు, చేశారా అని మిమ్మల్ని అడగాలి. చేయకపోతే నువ్వు ఓటు అడగడానికి హక్కు లేదని మీరు నిలదీయాల్సిన అవసరం ఉంది. తమ్ముళ్ళు, జే బ్రాండ్లు వచ్చాయి, నాసిరకం వచ్చింది. చాలా మంది అనారోగ్యం అయిపోయారు, చాలా మంది చనిపోయారు. కొంతమంది మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు రేట్లు పెరిగాయి, కొత్తగా గంజాయి వచ్చింది. ఎక్కడ చూసినా గంజాయి కంపే. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్ననే విశాఖపట్నం కేంద్రంగా 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలకి మీ పిల్లలు నాశనం చేస్తూ
వాళ్ళు పొట్ట పెంచుకుంటున్నారు. ఇప్పుడే చూపించారు పెద్ద పొట్ట. నేను అడుగుతున్నా, ఈ రావులపాలెంలో కిరాణా కొట్లో గంజాయి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందా లేదా? దాంట్లో ఎమ్మెల్యేలకు కోటా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే సత్యనారాయణమూర్తి మాట చెప్పాడు, మేము వస్తానే గంజాయి రహిత రావులపాలెం తయారు చేస్తారని ఒక సవాలు విశారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి గాని ఇక్కడుండే ఎమ్మెల్యేలు గాని గాడిదలకు పళ్ళు తోమారా? ఏం చేశారు? అంటే మీకు ఏమాత్రం కూడా ప్రజల మీద అభిమానం లేదు, మమకారం లేదు. మన పిల్లలు చెడిపోయినా వీళ్ళు ఏమి బాధపడే రకం కాదు, దుర్మార్గులు వీళ్ళు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి గంజాయికి అలవాటు పడితే, డ్రగ్స్కి అలవాటు పడితే ఆ పిల్లవాళ్ళు మీ చేతుల్లో ఉండరు. ఏ వ్యక్తి కూడా మన చేతుల్లో ఉండడు. అది నా బాధ. జాతిని నిర్వీర్యం చేసి జాతికి ద్రోహం చేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని ఇలాంటి దొంగల పరం చేస్తారా? రాష్ట్రాన్ని కాపాడుకుంటారా? లేకుంటే గంజాయి డ్రగ్స్కి ఈ రాష్ట్రాన్ని బలి చేస్తారా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. మీరే ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్క 2019లో బాబాయిని గొడ్డలతో చంపేసి సానుభూతితో గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు వాళ్ళ చెల్లెలే చెప్పింది, నన్ను ఎమ్మెల్యేగా పెట్టమని అడిగాడు, అడిగిన దానికి ఆయన చంపారు, ఆయన ఆత్మశాంతి కోసం వీవిలో పోటీ చేస్తారని నిన్నే చెప్పింది. ఆయన కన్న కూతురు చెప్పింది. అంటే గొడ్డలతో బాబాయిని లేపేసే వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కోడికత్తి డ్రామా ఆడేవాళ్ళు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు నిన్నే చూశారు తమ్ముళ్ళు, కొత్త డ్రామా. పేదలు, వృద్ధులు, వికలాంగులకి పింఛన్లు ఇస్తున్నాం. ఎవడు ప్రారంభించాడు ఈ పింఛనం? మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలతో ప్రారంభించారు. 2014 నేను ముఖ్యమంత్రి అయితే 200 రూపాయలు 2000 రూపాయలు చేసిన పార్టీ ఏది? ముక్కుతూ మూలుగుతూ 1000 రూపాయలు పెంచాడు. పెంచుకుంటూ పోతానని 250 రూపాయలు పెంచుతూ వచ్చాడు. అది 3000 అయ్యేకొందుకు ఈయన పోతున్నాడు. నేనే ఉంటే మొదటి నెలే 3000 ఇచ్చేవాడిని, ఇప్పుడు 4000 రూపాయలు ఇస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ చూడండి, మీరందరూ కూడా ఆలోచించాలి. తాజాగా పెన్షన్ల గురించి ప్రభుత్వం, అధికార పార్టీ నీచమైన రాజకీయాలు చేస్తా ఉంది. ఓట్ల కోసం దిగజారిపోయింది. వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. అదే సమయంలో వాలంటీర్లు రాజకీయం చేయడానికి నేను వ్యతిరేకం. దాంట్లో ఆ రాజీ లేదు. ఇంకొక మాట కూడా చెప్పా, మీరుండండి, తటస్థంగా ఉండండి. రేపు మళ్ళా వచ్చేది ఎన్డీఏ గవర్నమెంట్, మేమే వస్తాం, మీకు కూడా న్యాయం చేస్తాం. 5000 రూపాయలు సంపాదించే వాలంటీర్లు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్లకు 50,000 రూపాయలు సంపాదించే మార్గం నేను చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ పనులు చేసి వాళ్ళని రెచ్చగొట్టి రాజీనామాలు చేపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కర్స్ గా తయారు చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ చెప్పింది, వాలంటీర్లు మామూలుగా వాలంటీర్లుగా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఫుల్ టైం జాబ్ కాదు, గవర్నమెంట్ ఉద్యోగులే పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయాలని చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు గ్రామ సచివాలయాలు ఉన్నాయి, 1,26,000 మంది స్టాఫ్ ఉన్నారు. ఒక్కొక్క గ్రామంలో
45 ఓట్లు 45 మంది ఉంటారు పెన్షన్దారులు. ఆవరేజ్నిస్తే దినానికి 20 మందికి ఇస్తే 2 రోజుల్లో పెన్షన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంటింటికి పోయి ఇచ్చే అవకాశం ఉంది. కానీ కోడి కత్తి డ్రామా కమల్ హాసన్ చేసిన పని మీరు చూస్తే ఈయనకు సానుభూతి కావాలి. బాబాయిని చంపేసి సానుభూతి తెచ్చుకుని 2019లో ఓట్లు సంపాదించాడు. కోడి కత్తి డ్రామా ఆడి ఈయన ఏదో చంపడానికి కోడి కత్తో చంపేస్తారంట. ఆ డ్రామాతో సానుభూతి సంపాదించాడు. ఇప్పుడు వృద్ధుల్ని ఇతరే చంపేసి బాబాయ్ మారిగా మన వల్ల చనిపోయారని చెప్పి డ్రామాలు ఆడాలనుకుంటున్నావా కోడి కత్తి కమల్ హాసన్? నేను అడుగుతున్నా ఇక్కడుండే చీఫ్ సెక్రటరీని, అదే మరి అధికార యంత్రాంగాన్ని, మీకు బాధ్యత లేదా అని నిలదీస్తున్నా. డ్రామాలు ఆడుతూ ఉంటే ఆ డ్రామాలు ఆడడానికి మీరు కూడా సహకరిస్తారా? అధికార యంత్రాంగం ఉంది. ఒక్క నెల మీరు పెన్షన్ ఇంటికాడ ఇవ్వలేరా? ఇవ్వలేనంత అసమర్థులా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీరు చూస్తే ఈరోజు ప్రతిపక్షాల పైన బురజల్లడానికి ఈ పెన్షన్లు ఇవ్వకుండా చేశారు. నేను ఈరోజు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, ఆలోచించమని. పెన్షన్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. పాపం ముసలివాళ్ళు, వృద్ధులు, వికలాంగులు, మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు కూడా ఉన్నారు. నేను అందుకే మానవతా కోణంతో 200 రూపాయల పింఛన్ని చరిత్రలో 2000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది. ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకే భోజనం. ముసలి వాళ్ళు కావాలంటే అన్నా క్యాంటీన్ పోతే 5 రూపాయలకు భోంచేస్తే 3 పూట్ల భోంచేస్తే 15 రూపాయలు. నెలంతా భోంచేస్తే 450. వాళ్ళకి మిగిలేది 1550 రూపాయలు. ఒక 500 రూపాయలు అప్పుకు పోయినా 1000 రూపాయలు మిగులుతుంది. కాబట్టి ఇంట్లో గౌరవంగా చూసుకునేవాళ్ళు వాళ్ళందరినీ, పెద్దలందరినీ. అది నేను తెచ్చిన గౌరవం. ఈరోజు ఈ ముఖ్యమంత్రి అలాంటి వృద్ధులతో శవ రాజకీయాలు చేస్తున్నాడు. ఇది దుర్మార్గమైన కార్యక్రమం. ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా దీన్ని ఎక్కడికక్కడ కండెమ్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ యొక్క శవ రాజకీయాలను ఎండగట్టి, తప్పుడు రాజకీయాలను ఎండగట్టి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇతని జీవితాంతం ఫేక్ రాజకీయాలే, శవ రాజకీయాలు, ఫేక్ ప్రచారాలు, ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా తప్పుడు పనులు చేసి రాజకీయ లబ్ధి పొంది తద్వారా రాష్ట్రాన్ని నాశనం చేసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్నా. మొదటి తారీఖున పెంచిన 4000 రూపాయలు ఇంటి దగ్గరనే పూర్తిగా పెన్షన్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. నువ్వు అధికారంలో ఉన్నావు, ఒట్టొట్టే మాటలు వద్దు. నీ ట్రెజరీ ఎంటీ అయిపోయింది, ఖాళీ అయిపోయింది. ఈరోజు 3వ తారీఖు జీతాలు ఇచ్చావా అని నేను నిలదీస్తున్నా. పెన్షన్లు ఇచ్చావా అని అడుగుతున్నా. ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చావా అని అడుగుతున్నా. ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయని అడుగుతున్నా. అంటే నాటకాలు ఆడతావా? ఈ నాటకాలు ఆడితే వదిలిపెట్టం. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. మళ్ళీ అపీల్ చేస్తున్నా. మీరందరూ కూడా సమాజంలో ఉన్న మీరు వృద్ధుల పట్ల, వితంతుల పట్ల, అదే మరి ఎవరైతే ఉన్నారో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పట్ల సానుకూలంగా ఉండండి. మానవతా దృక్పథంతో ఉండండి. వాళ్ళకు అండగా నిలబడండి. ఈ పెన్షన్లు వచ్చే వరకు వాళ్లకు తోడుగా ఉండాల్సిందిగా మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, మా తమ్ముడు చెప్పినట్టు జైలు పోతాడా, హాస్పిటల్ పోతాడో నాకు ఇంకా తెలియదు. ఎందుకంటే ఎక్కడ పోయినా అంటున్నారు సైకో పోవాలి, సైకో పోవాలని.
అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరైనా ఇక్కడుండే వాళ్ళు ప్రశాంతంగా 5 ఏళ్ళు నిద్రపోయారా? ఇంట్లో ఎప్పుడైనా నిద్రపోయారా మీరు? కారణం ఏంటి? ఏది లేకపోయినా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెడితే మా పోలీస్ అన్న వస్తాడు మీ దగ్గరికి, వస్తాడు, గోడ దూకుతాడు. ఓసారి మామూలుగా కూడా రాడు. వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ చూస్తే ఒక్కొక్కసారి సిబిఐడి వచ్చి కేసులు పెట్టి జైల్లో పెడతారు. వదిలించుకోవడానికి 1 వారం రోజులు 10 రోజులు పడుతుంది. ఎవ్వడికి ప్రశాంతత లేదు. నేను ఎప్పుడు నచ్చిన జిల్లా, మెచ్చిన ప్రాంతం ఈ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలు. ప్రశాంతతకు మారు పేరు. ఎప్పుడు కూడా మీరు పౌరుషంగా మాట్లాడరు. పూతరేకులు ఎంత తీగా ఉంటాయో మీ మాటలు కూడా అంత తీగా ఉంటాయి. అది మీ మనసులో ఉండే మాట. ఎవరైనా వచ్చి మంచినీళ్ళు అడిగితే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తత్వం ఇది. అలాంటి కోనసీమలో చిచ్చుపెట్టడం ఏంటి? ఇక్కడ ఈ రాజకీయాలు ఏంటి? ఇక్కడ ఈ దోపిడీ ఏంటి అని అడుగుతున్నా. అన్ని రంగాలలో సంక్షోభం. వ్యవసాయం పూర్తిగా నష్టపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవసాయం, ఇరిగేషన్ రంగాలకి జగన్ చాలా ద్రోహం చేశాడు. రైతు అనేవాడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతు కూలీ ఓటేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఎక్కడన్నా సబ్సిడీలు ఉన్నాయా? నీళ్లు సకాలానికి వస్తున్నాయా? గిట్టుబాటు ధర వస్తా ఉందా? 7,500 రూపాయలు డబ్బులు ఇచ్చేసి అది కూడా 12,500 ఇస్తానన్న దొంగ 7,500 ఇచ్చి 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే అది కూడా నేనే ఇచ్చానని తప్పుడు సమాచారం చెప్పి వక్ర బుద్ధి కలిగిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఎవరికో బిట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పే తప్పుడు వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? మనం కట్టిన ఇళ్లకు రిబ్బన్ కట్ చేసి పెయింట్లు వేసుకొని ఇష్టానుసారం ముందుకు పోయిన వ్యక్తి ఈ వ్యక్తి. నేను అడుగుతున్నా, ఈరోజు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు సంక్షోభంలో ఉన్నారు. దేశంలోనే ఎక్కువ అప్పుండే రాష్ట్ర రైతాంగం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఒక రోజున 3 చొప్పున ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చారు. సాగును పూర్తిగా నాశనం చేశాడు. ఎలాంటి జిల్లా అంటే ఈ జిల్లా కాటన్ దొర ఎక్కడి నుంచో వచ్చాడు. వచ్చి ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు. మీ గుండెల్లో పెట్టుకున్నారు ఆయన్ని. కారణం, ధవళేశ్వరం బ్యారేజ్ కట్టి కరువులో ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాని డెల్టాగా తయారు చేసి అన్నపూర్ణగా మార్చి దేశానికి అన్నం పెట్టిన జిల్లాలు ఈ జిల్లాలు. అవునా కాదా? అదే కృతజ్ఞత. అలాంటి మీరు ఈరోజు మీకు తిండికి లేని పరిస్థితి, దెబ్బతినే పరిస్థితి, రైతు అనేవాడు మొత్తం చితికిపోయే పరిస్థితి వచ్చింది. అది నా బాధ. నేను ఒకటే అడుగుతున్నా, ఆ రోజు కాటన్ ద్వారా ధవళేశ్వరం బ్యారేజ్ కడితే బైఫర్కేషన్ లో పోలవరం కట్టే మనకు అవకాశం వస్తే అన్ని క్లియరెన్సులు తెప్పించి 72% పనులు పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మనమే అధికారం ఉంటే 2020కి పూర్తయి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో 3 పంటలకు నీళ్లు ఇచ్చేవాళ్ళం. పుష్కలంగా నీళ్లు వచ్చేటివి. కరువు అనే మాట లేకుండా పోయేది. ఈ విషయంలో ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిసారిగా 2వ పంటకు నీళ్లు ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ధాన్యం సేకరణకు సంచులు లేకపోయాడు.
ధాన్యం అమ్ముకోవడానికి ఎదురు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు మీరు. అంటే మీరు డబ్బులు ఇచ్చి ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి. నీకు నచ్చిన మిల్లర్లో మీరు ఇవ్వడానికి వీల్లేదు. వీళ్ళ సొంత మిల్లర్లో మిమ్మల్ని పంపించి అన్ని విధాల రాష్ట్రంలో ఉండే రైతాంగాన్ని పూర్తిగా దెబ్బతీశాడు. నేను అడుగుతున్నా, మళ్ళీ ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తే మర్చిపోతారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కుల రాజకీయాలు చేస్తే మర్చిపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మత రాజకీయాలు తీసుకొస్తే మర్చిపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే వర్గాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి చలిగాల్చుకునే రకం ఈ జగన్మోహన్ రెడ్డి. అందరూ నాశనం అయ్యాం, అందరూ ఇబ్బందుల పాలయ్యాం. నేను అడుగుతున్నా, ఇక్కడ రావులపాలెంలో రెడ్లు కూడా ఎక్కువగా ఉన్నారా లేదా? ఏ రెడ్డికైనా న్యాయం జరిగిందా? జగ్గిరెడ్డి తప్ప ఎవరికైనా న్యాయం జరిగిందా నేను అడుగుతున్నా. ఇక్కడంతా కాంట్రాక్టర్లు ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు, అదే మరి ఫైనాన్స్ చేస్తారు. ఎవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరూ నాశనం అయిపోయామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది అతను ఒక్కడు బాగుంటే చాలు, ఎవరు ఏమైనా వాళ్ళని తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఒక్క ఉదాహరణ చూడండి, ఆక్వా రంగం. ఆక్వా రంగం ఆంధ్రప్రదేశ్ అనుకూలమైన ప్రాంతం. 2 లక్షల ఎకరాల ఆక్వా రంగం ఉంది. దేశంలోనే ఎగుమతులకు మొదటి ప్లేస్ ఇది. ఈయన వస్తానే ఖర్చు 3 రెట్లు పెరిగింది, మద్దతు ధర రావడం లేదు, ఫీడు, మందులు, కరెంటు బిల్లు, సెస్ అన్ని పెరిగిపోయినాయి. 300 కరెంటు బిల్లు 1200 వచ్చింది. ఇప్పుడు ఆయనకు 200 కరెంటు బిల్లు 1000 రూపాయలు వచ్చింది. ఆక్వా రంగం అయితే కూలిపోయింది. ఆ రోజు ₹1.50 కరెంట్ ఇస్తానని జోన్లు పెట్టి నాన్ జోన్ అని ఇష్టానుసారంగా 10 ఎకరాలు ఆంక్షలు పెట్టి మొత్తం దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళా ఆక్వా రంగాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. ₹1.50 ఈ యొక్క కరెంట్ ఇచ్చే బాధ్యత కూడా ఆక్వా రంగానికి నేను తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మా తమ్ముడు చెప్పాడు, నేను అడుగుతున్నా అన్ని ప్రియమైపోయినాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనున్నప్పుడు ₹200 కరెంట్ ఛార్జ్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? ₹1000. అవునా కాదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? పెట్రోల్ ధరలు పెరిగాయా లేదా? లిక్కర్ ధర పెరిగిందా లేదా? పెరగంది మీ ఆదాయం ఒకటి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఆదాయం పెరగలేదు, ఖర్చులు పెరిగాయి, సహజ వనరులు దోపిడీకి గురైనాయి. భవిష్యత్తులో కూడా మనం అందరం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అందుకే మోసపోని వర్గం లేదు. జగన్మోహనుడు ఒక విచిత్రమైన వ్యక్తి, వాళ్ళు వీళ్ళని లేదు, అందరిని అట్టేట ముంచేసిన వ్యక్తి. ఎవరైనా నమ్మితే గొంతు కోసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నా బీసీలు అంటాడు, మాటలు చెప్తాడు, 30 పథకాల్ని నిలిపేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఆదరణ పథకం వచ్చిందా మీకు అని అడుగుతున్నా. ఇంకో పక్క ఎవరికైనా సబ్ ప్లాన్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ₹1 ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క దళితులు, ఇప్పుడే చెప్పారు, దళితులైతే ఈ ఎమ్మెల్యే ఏదైతే అందరూ భోంచేసే ప్లేట్ పైన అంబేద్కర్ ఫోటో వేసి అంబేద్కర్ అవమానం చేశారు, అవునా కాదా? అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబేద్కర్కి అవమానం జరిగింది, అవునా కాదా? 30 మంది దళిత యువకులు అపోజ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
ఏమనాలి దీన్ని? ఇంకో పక్క ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చాడంటే ఎక్కడికి పోతున్నారని అడుగుతున్నా. నేను ఎస్సీలందరిని అడుగుతున్నా, ఈ ఎస్సీలకు ఏమైనా ఈ జిల్లాలో ప్రత్యేకంగా ₹1 మీకు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చే ఆలోచన ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలవుతా ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సప్లాన్ ఉంది, సప్లాన్ ఈ రాష్ట్రంలో లేదు. ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఎస్సీలకి ఈ రాష్ట్రంలో ఆ కార్యక్రమాలు కూడా లేవు. అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, మళ్ళీ ఎస్సీల కోసం సప్లాన్ అమలు చేస్తాం. మిమ్మల్ని ప్రత్యేకంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మాది. ఇక్కడే ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఇక్కడ 3 ఎమ్మెల్యేలు 1 ఎంపీ ఉంటే అందరికి కూడా మనం మాల సామాజిక వర్గానికి ఎక్కడ ఇచ్చాం. నన్ను లాస్ట్ టైం కూడా అడిగారు. మాదిక సామాజిక వర్గం వాళ్ళకు కూడా 1 ఎమ్మెల్సీ ఇచ్చి సామాజిక న్యాయం చేసే బాధ్యత మాది. అదే మరి ఈ జిల్లాలో శెట్టి బలిజలు ఎక్కువ ఉన్నారు. అందుకే పాలిట్ బ్యూరో కూడా ఇచ్చాం, ఎమ్మెల్యే ఇచ్చాం. మళ్ళీ చెప్తున్నా, వాళ్ళకు తగిన ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత, అన్ని విధాలుగా వాళ్ళని అభివృద్ధి చేసే బాధ్యత. వెనుకబడిన వర్గాలకు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఇద్దరం కూడా ముందుకెళ్తాం. అందరికీ న్యాయం చేసే బాధ్యత మాది. అదే మరి వెనుకబడిన వర్గాలకి సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చి మిగిలిన వర్గాల్లో కూడా పేదవాళ్ళు ఎక్కడుంటే వాళ్ళందరికీ న్యాయం చేపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మైనారిటీలకు ఇచ్చే రంజాన్ తోఫా దుల్హాన్ పూర్తిగా ఎత్తేసి నా మైనారిటీస్ అంటాడు. కాపులు నేను అడుగుతున్నా, ఇక్కడున్నారు కాపులున్నారు. ఏం తమ్ముళ్ళు ఈ గవర్నమెంట్ లో మీకు న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అన్నాడు, పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. 10 కోట్లు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరి పాలనలో మీకు న్యాయం జరిగింది? ఎవరి పాలనలో మీకు న్యాయం జరిగింది? ఇంకా రాజకీయాలు చేస్తే మోసపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కొంతమంది నాయకులు మోసపోయి వాళ్ళ స్వార్థం కోసం నా మీద విమర్శిస్తారు. నన్ను విమర్శించే ముందు నేనేం చేశాను, ప్రస్తుత పాలకులు ఏం చేశారో ప్రజలకు చెప్పండి. లేకపోతే నేను అడిగిన క్వశ్చన్స్కి చరిత్రకి క్లారిఫికేషన్ ఇవ్వండి. తర్వాతనే మమ్మల్ని విమర్శ చేయండి. కానీ లేకపోతే మీకు విమర్శించే హక్కు లేదని మరొకసారి ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచించాను, తెలుగుదేశం పార్టీకి వెనుకబడిన వర్గాలు కంచు కోట. కానీ కాపుల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారని కాపులకు కూడా న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క ఒకటే ఆమె ఇస్తున్నా, నేనేదో మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేయడానికి రాలా. కానీ అప్పులు చేసి మీకు డబ్బులు ఇచ్చాడు. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, నేను సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, వచ్చిన దాన్ని మీకు పంచుతా. అతను 10 రూపాయలు ఇస్తే నేను 15 రూపాయలు మీకు ఇస్తా. 20 రూపాయలని 2,000 రూపాయలు చేసే మార్గం చూపిస్తా. 2,000 20,000 చూపిస్తా. 20,000 2 లక్షలు చూపించి మీ ఆదాయాన్ని పెంచి శాశ్వతంగా పేదరికం లేని సమాజాన్ని తయారు చేస్తా. ఆశీర్వదించమని నేను కోరుతున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమమ్మా ఆడబిడ్డల్ని జ్ఞాపకం ఉన్నానా మీకు? డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు? నేనే కదా పెట్టింది. ఏమమ్మా ఆస్తిలో సమానం హక్కు ఇచ్చింది ఎన్టీ రామారావు, అవునా కాదా? ఇంకో పక్క మీకు స్థానిక సంస్థలో రిజర్వేషన్ పెట్టిన ఎన్టీ రామారావు, అవునా కాదా?
మీ పిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% నేనే రిజర్వేషన్లు పెట్టాను. జ్ఞాపకం ఉందా మీకు? నేను రిజర్వేషన్లు పెట్టాను కాబట్టి పిల్లలు బాగా చదువుకుని ఇప్పుడు రివర్స్ కట్నం ఇస్తున్నారు. ఒకప్పుడు ఆడపిల్లల కోసం కట్నం ఇచ్చేది పోయి ఇప్పుడు ఆడపిల్ల ఇస్తే చాలు మగపిల్లలు ఎదురు కట్నం ఇచ్చే పరిస్థితి వచ్చారంటే అది నేను చూపించిన చొరవ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వంట గ్యాస్ ఎవరిచ్చారు మీకు? ఆత్మగౌరవం కింద మరుగుదొడ్లు ఎవరు కట్టించారు మీకు? అన్ని మేము చేసిన పనులు అవునా కాదా? ఇప్పుడు కొత్త పిచ్చిగాడు వచ్చేది చేశానంటున్నాడు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మోసం చేయం. అందుకే నిర్దిష్టమైన కార్యక్రమాలతో వస్తున్నాను. ఆడబిడ్డ నిధి ఎక్కడా ఇవ్వని విధంగా చరిత్ర సృష్టించే విధంగా ప్రతి ఆడబిడ్డకి 18 సంవత్సరాలు నిండితే నెలకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. ఒకరుంటే 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురింట్లో ఉంటే 6000 మీ అకౌంట్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎవరు ఆపలేరు. రెండోది, ఈ 4000 ఇచ్చేదే కాకుండా నెల నెల ఇవ్వడమే కాకుండా మీ ఆదాయాన్ని పెంచుతా. ఎట్ట పెంచుతాను నేను చేసి చూపిస్తానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఒక్కప్పుడు రూపాయి పొదుపు చేయమన్నాను, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను. అది ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు తయారైంది. అదే మారిగా మీకు వ్యక్తిగత ఆదాయం పెంచే మార్గం, మీ ఇంట్లో గౌరవం ఇచ్చే మార్గం, మీకు గుర్తింపు వచ్చే మార్గం నేను చూపిస్తానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా తల్లికి వందనం, పిల్లలు మీతో ఉండాలి. 9 నెలలు నవమాసాలు మోసి కంటున్నారు. అలాంటప్పుడు మిమ్మల్ని గౌరవించాలి. మిమ్మల్ని వాళ్ళు పెద్దయినా ఎప్పటికా గౌరవం ఉండాలనే ఉద్దేశంతో తల్లికి వందనం పెట్టాను. ఇప్పుడు హామీ ఇస్తున్నాను, ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరు బిడ్డలుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఆటోమేటిక్ గా మీ అకౌంట్లో వేసే బాధ్యత మాది. మనకు పిల్లలే సంపద. జనాభా తగ్గిపోతా ఉంది. నా పాలసీ వల్ల 2 ప్రయోజనాలు. ఒకటి, జనాభా స్థిరీకరణ చేయడం, ఆడబిడ్డలు ఆదుకోవడం. ఈ 2 జరుగుతాయని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 3, ధరలు పెరిగాయి, తగ్గిస్తాం ధరలు. నేను వస్తానే ఆటోమేటిక్గా ధరలు నియంత్రణ అయిపోతాయి. ఇంకో పక్క వంట గ్యాస్ నేనే ఇచ్చా. ఈరోజు వంట గ్యాస్ పోయింది, ఆటెక్కిచ్చారు. మళ్ళీ సంవత్సరానికి 3 సిలిండర్లు మేము ఆడబిడ్డలకు ఇచ్చి మీ రుణం తీర్చుకుంటా. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇది నా బాధ్యత. సురక్షితంగా బస్సు ఎక్కండి, భయపడద్దండి. భద్రతకు మీ ప్రయాణానికి మీ చంద్రన్నే మీకు తోడుగా ఉంటాడు. సురక్షితంగా ఎక్కడికి కావాలని తీసుకెళ్తా. బస్సు ఎక్కుతానని చెప్పండి, మా చంద్రన్న చెప్పాడు, నాకు ఈ రైట్ ఇచ్చాడు. ముందు బండి కదిలించు, నేను పలానూరుకి పోతున్నా, నన్ను అక్కడ వదిలిపెట్టమని చెప్పే హక్కు మీకు ఇస్తానని చెప్పి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. మా తమ్ముడికి హామీ ఇస్తున్నా. యువగళం మెగా డిఎస్సి అడుగుతున్నాడు. నేను ఒక మాట అడిగా, ఈ సైకో జగన్ని, నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు, నేనేం చేశాను అడుగుతున్నావు నువ్వు. నేనేం చేశాను చెప్తాను. ఒక్క ఎగ్జాంపుల్, నేను 14 సంవత్సరాలు సీఎంగా ఉండి 8 డిఎస్సీలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ వ్యక్తి నేనే. ఎన్టీ రామారావు గారు 3 పెట్టారు. మొత్తంలో మీరు చూస్తే 75% ఇప్పుడు టీచర్లు ఉన్నారంటే వాళ్ళందరినీ నేను నియమించిన వాళ్ళే. ఇప్పుడు నేను అడుగుతున్నా, వీళ్ళని 5 ఏళ్ళు ఉన్నావు, నీ మార్క్ ఏంటి? ఒక్క డిఎస్సి పెట్టావని చెప్పుకునే అర్హత నీకుందా అని అడుగుతున్నా.
ఒక్క డిఎస్సి పెట్టలేని నువ్వు, ఒక్కరికి ఉద్యోగం దద్దమ్మ మీరు నన్ను విమర్శిస్తారా? మీరు నేను పశుపతి, అవును నేను పశుపతే ఈ రాష్ట్రానికి, ఈ తెలుగు జాతికి. అందుకే నేను ఒకటి హామీ ఇస్తున్నా మీ అందరికీ, 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. తమ్ముళ్ళు జాబు రావాలంటే 40 రోజులు మీరు పనిచేయాలి, సైకిల్ ఎక్కాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండా కట్టుకోవాలి, గ్లాస్ కూడా చేతిలో పట్టుకోవాలి, కమలం పువ్వు కూడా సెంటర్లో పెట్టుకోవాలి. ఇంకా మీరు దూసుకెళ్ళండి, మీకు అడ్డొచ్చేవాళ్ళు ఎవరు ఉండరు, మేము అండగా ఉంటాం. ఈ రోజు మనకు ఒకటి 175 మంది అసెంబ్లీ అభ్యర్థులు మన అభ్యర్థులే, రాష్ట్రాన్ని రక్షించే వ్యక్తులే. 25 పార్లమెంట్లు గెలవాలి, కేంద్రంలో 400+, రాష్ట్రంలో 160+ ఎమ్మెల్యేలు, 24+ ఎంపీలు గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తా. తొలి సంతకం డిఎస్సి పైనే, మెగా డిఎస్సి చేస్తానని మరొక్కసారి ఈ రావులపాడులో మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. అమ్మా నాన్న పైన ఆధారపడద్దండి, ఇంకా నేనే ఉంటా, ఒక అన్నగా మిమ్మల్ని ఆదుకుంటా. ఎవరికి ఆధైర్యం వద్దు, ముందుకెళ్ళమని మీ అందరినీ కోరుతున్నా. అన్నదాతకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా, మిమ్మల్ని ఆదుకుంటా. రైతే రాజు చేసే బాధ్యత నాది. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం, పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం ముందుకు పోతాం. పన్నుల బాధుడు ఉండదు, కరెంటు ఛార్జీలు పెంచాం. మళ్ళీ ఒకటి హామీ ఇస్తున్నా, నేను వస్తే నాణ్యమైన కరెంటు వస్తుంది, పెంచే బాధ ఉండదు, 24 గంటలు కరెంటు ఉంటుంది, ఎవ్వరికి ఇబ్బంది ఉండదు. నేను అడుగుతున్నా, ఇక్కడికి వచ్చినప్పుడు పచ్చగా ఉండే ఈ కొత్తపేటను జగ్గిరెడ్డి మాఫియా, ముఠాలకు అడ్డాగా మారింది, అవునా కాదా? మేనమామని షాడో ఎమ్మెల్యేగా పెట్టుకుని బదిలీలు, కాంట్రాక్టర్లు, ఎక్కడికక్కడ అవినీతి. కొత్తపేటలో ఒక్క అభివృద్ధి ఉందా తమ్ముళ్ళు? ప్రతి పేటలో జగ్గిరెడ్డి అవినీతి ఉంది, అవునా కాదా? జగ్గిరెడ్డి మార్క్ అవినీతి మార్క్, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. లంక భూముల్లో మట్టి తవ్వకాలు, భూ వివాదాలు, సెటిల్మెంట్లో దిట్ట. ఇంకో పక్క లేఅవుట్ వేయాలంటే ఎమ్మెల్యేకి ఏం చేయాలి? కప్పం కట్టాలి, అవునా కాదా? 250 ఎకరాల్లో వరి చేసినప్పుడు తప్పుడు ఆధారాలు ఇచ్చి బీమా కూడా కొట్టేసిన వ్యక్తి ఈ జగ్గిరెడ్డి, అవునా కాదా? మీరే ఆలోచించుకోండి. నేను అడుగుతున్నా, ఎమ్మెల్యే ఏమైనా జగ్గిరెడ్డి అభివృద్ధి చేశాడా? తెచ్చాడు. ఒక్క పని అయింది, రావులపాలెంలో బార్ తెచ్చాడా లేదా? లంచం కోసం బార్ తెచ్చిన వ్యక్తి, చిల్లర కోసం బార్ తెచ్చిన వ్యక్తి. నేను అడుగుతున్నా, ఇంకొక పక్క పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇస్తారని 20 లక్షలు కొని 45-60 లక్షలకు ఎకరాకు అమ్ముకున్న దుర్మార్గుడు ఈ జగ్గిరెడ్డి. పంట కాలవల్లో తూడుకాడ గుర్రపడక తొలగించడానికి చేతగాలేదు ఈ ప్రభుత్వానికి. కాంట్రాక్టర్లు ఉన్నారు, 10 మంది కూడా ఉపాధినిచ్చే పరిస్థితులు లేరు. కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారు, పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు చూస్తే 95,000 కోట్ల రూపాయలు చిన్న కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వకుండా బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చారు.
చాలా దుర్మార్గం. కొంతమంది కాంట్రాక్టులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా బాధేస్తుంది. 43 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఇప్పుడే సత్యానందరావు గారు చెప్పారు, ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసే బాధ్యత మాది. వారు చెప్పిన పనులన్నీ నేను చేసి పూర్తి చేస్తాను. ఇంకో పక్క ఇక్కడ కొబ్బరి ఎక్కువ ఉంది. నాఫిడ్ ద్వారా మనం కొనేవాళ్ళం, ఇప్పుడు అది కూడా కొనడం మానేశారు. అందుకే మళ్ళీ ఆమె ఇస్తున్నా నా ప్రయత్నం కొబ్బరి నుంచి నూనె కానీ, కొబ్బరి పాలు కానీ, కొబ్బరి పౌడర్ వంటి ఉత్పత్తులు తయారు చేయాలి. వాల్యూ అడిషన్ రావాలి, అగ్రో ప్రాసెసింగ్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది. తప్పకుండా అవన్నీ చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. పనులు చేసే బాధ్యత మాది. ఓట్లేసే బాధ్యత ఇక్కడ 2 అభ్యర్థులు ఉన్నారు. ఒకటి బండారు సత్యానందమూర్తి గారు, సీనియర్ పాలిటీషియన్, అనుభవం ఉండే వ్యక్తి, ప్రజల పట్ల అభిమానం ఉండే వ్యక్తి. రెండో వ్యక్తి హరీష్, జిఎంసి బాలయోగి కుమారుడు, కోనసీమ ఎప్పుడూ మరిచిపోలేని ముద్దు బిడ్డ బాలయోగి. ఒక దళిత జాతికి వన్నె తెచ్చిన వ్యక్తి బాలయోగి. ఇప్పటికి కూడా నేను మర్చిపోలేకపోతున్నా బాలయోగిని. నాకు ఎంత నమ్మకం అంటే తెల్లవారితో నన్ను కలిసి ఢిల్లీకి వెళ్ళాడు. ఆ రోజు ప్రధానమంత్రి గారు మధ్యలో ఫోన్ చేశారు, మీరు స్పీకర్గా ఒప్పుకోండి, మీరు ఏ పదవి వద్దంటున్నారు అని అంటే దిగంగానే బాలయోగి గారికి మెసేజ్ ఇచ్చి స్పీకర్గా నామినేషన్ ఇప్పించిన వ్యక్తిని నేనే. అందరూ అన్నారు బాలయోగికి హిందీ రాదన్నారు. హిందీ అక్కర్లా, మా బాలయోగి ఒక సమర్థమైన వ్యక్తి, ఏ పనైనా చేయగలుగుతారని చెప్పి నేను ఆ రోజు చెప్తే మాట నిలబెట్టిన మాణిక్యం మన బాలయోగి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే అందరినీ కోరుతున్నా, 2 అభ్యర్థులు గెలిపించండి. కోనసీమలో 7 మందిని గెలిపించే బాధ్యత మీది. ఎంపీ 7 మంది ఎమ్మెల్యేలు, తర్వాత ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేసే బాధ్యత మాది. అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం, కాపులకు కూడా న్యాయం చేస్తాం. ఎవరిని కూడా నేను ఒకటి చెప్తున్నా, మళ్ళా మీరు ఒక్క ఓటుగా అటు ఇటు వేస్తే చాలా సమస్యలు వస్తాయి. ఏకపక్షంగా ఎన్నికలు జరగాలి. ఒకే పక్షం, అదే ఎన్డీఏ. సైకో పోవాలి, ఇక్కడైతే సైకిల్ రావాలి, ఇంకో దగ్గర కాంబినేషన్లో ఉంటుంది, ఒక దగ్గర కమలం పువ్వు ఉంటుంది, ఇంకో దగ్గర గ్లాస్ ఉంటుంది. ఇక్కడ 2 సింబల్స్ కూడా సైకిలే. ఇక్కడుండి ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి వీర సైనికులుగా మీరు పనిచేయాలి. తెలుగుదేశం, జనసేన, జన సైనికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ మీరు పనిచేయండి. 2 ప్రభుత్వాలు ఉంటాయి. కేంద్రంలో ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. కార్యకర్తలు కూడా న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి అందరికి విజ్ఞప్తి చేస్తూ చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్డీఏ. జై ఎన్డీఏ.